నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం ఒక సరికొత్త విప్లవానికి అయితే తెరలేపింది. ముఖ్యంగా క్యాన్సర్ లాంటి అత్యంత సంక్లిష్టమైన వ్యాధుల బారిన పడినప్పుడు రోగులకు వారి కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పే మెడికల్ టర్మినాలజీ అంటే వైద్య పరిభాష అస్సలు అర్థం కాదు. డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్లు, బయాప్సీ రిపోర్టుల్లో ఉండే కఠినమైన వైద్య పదాలను చదవలేక రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఏఐ ఒక గొప్ప రక్షకుడుగా నిలుస్తోంది. గూగుల్, జెమినీ, చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఆ క్లిష్టమైన రిపోర్టులను సాదాసీదా సామాన్యుడి భాషలోకి మార్చి వారికి వ్యాధిపై పూర్తి అవగాహన కల్పిస్తున్నాయి. కానీ ఈ నాణానికి మరో ప్రమాదకరమైన ముఖం కూడా ఉంది. ఈ ఏఐ టూల్స్ రోగులకు క్యాన్సర్ను సులభంగా వివరిస్తున్నాయి, కానీ అదే సమయంలో రోగులు తమ సొంత డాక్టర్లను తప్పుగా అర్థం చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయనే విషయం ఒక షాకింగ్ నిజంగా తాజా అధ్యయనాల్లో బయటపడింది. క్యాన్సర్ నిర్ధారణ అయిన కొత్తలో రోగులు మానసికంగా ఎంతో కుంగిపోతారు. ఆ సమయంలో డాక్టర్లు చెప్పే చికిత్సా విధానాలు, రేడియేషన్, కీమోథెరపీ వంటి వివరాలు వారి తలకెక్కవు. దీనికి తోడు డాక్టర్లకు ఉండే సమయాభావం వల్ల వారు ప్రతి చిన్న విషయాన్ని గంటల తరబడి వివరించలేరు. ఈ గ్యాప్ను భర్తీ చేయడానికి రోగులు ఏఐ సహాయం తీసుకుంటున్నారు. సరే, తమ రిపోర్టులను ఏఐలో అప్లోడ్ చేయగానే అది చాలా సానుభూతితో, సులభమైన పదాలతో స్టెప్ బై స్టెప్ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, చికిత్స ఎలా సాగుతుంది అనేది వివరంగా చెప్తుంది. దీనివల్ల రోగుల్లో భయం తగ్గి వ్యాధిపై ఒక స్పష్టత అయితే వస్తుంది. ఇదంతా వినడానికి చాలా బాగుంది కదా. మరి సమస్య ఎక్కడొస్తుంది? అసలు సమస్య ఎక్కడొస్తుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఆల్గారిథం మాత్రమే. దానికి వైద్య శాస్త్రంపై అవగాహన ఉంటుంది, కానీ క్లినికల్ జడ్జిమెంట్ అంటే సందర్భోచిత నిర్ణయాధికారం ఉండదు. ఒక రోగి వయసు, వారి శారీరక దృఢత్వం, ఇతర అనారోగ్య సమస్యలను బట్టి డాక్టర్లు ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానాన్ని ఎంచుకుంటారు. కొన్నిసార్లు ప్రామాణిక గైడ్లైన్స్కు భిన్నంగా రోగి ప్రాణాలు కాపాడడం కోసం డాక్టర్లు కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఏఐ మాత్రం కేవలం ఇంటర్నెట్లో ఉన్న జనరల్ డేటా ఆధారంగా ఈ రకమైన క్యాన్సర్కి ఈ చికిత్స మాత్రమే చేయాలని ఒక ఫిక్స్డ్ ఫార్ములాను రోగికి చెప్తుంది. వైద్యులు తమ రిపోర్ట్ ఆధారంగా ఇచ్చే ట్రీట్మెంట్కు ఏఐ చెప్పిన ట్రీట్మెంట్కు తేడా రాగానే రోగుల్లో అనుమానాలు మొదలవుతున్నాయి. తమ డాక్టర్ ఏదో తప్పు చేస్తున్నారని, తనకు సరైన వైద్యం అందించడం లేదని రోగులు భ్రమపడుతున్నారు. ఏఐ చెప్పిన సమాచారాన్ని పట్టుకొని దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన క్యాన్సర్ నిపుణులను రోగులు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీనివల్ల డాక్టర్కు, పేషెంట్కు మధ్య ఉండాల్సిన అత్యంత కీలకమైన నమ్మకం దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో రోగులు డాక్టర్ మాట వినకుండా చికిత్సను మధ్యలోనే ఆపేయడం లేదా వేరే ఆసుపత్రికి మారడం వంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది వారి ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. వైద్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం ఏఐ అనేది మనకి సమాచారాన్ని అందించే ఒక అద్భుతమైన సాధనం మాత్రమే, కానీ అది ఎప్పటికీ ఒక డాక్టర్కు ప్రత్యామ్నాయం అయితే కాదు. రిపోర్ట్లను సులభంగా అర్థం చేసుకోవడానికి ఏఐని వాడుకోవడంలో తప్పులేదు, కానీ ఆ సమాచారం ఆధారంగా మీ సొంత డాక్టర్ను అనుమానించడం కరెక్ట్ కాదు. ఏఐ ఒక రిపోర్టును మాత్రమే చదవగలదు, కానీ మీ డాక్టర్ మీ నాడిని, మీ ప్రాణాన్ని చూస్తారు. టెక్నాలజీని వాడుకుందాం, కానీ ప్రాణాల మీదకి తెచ్చే వైద్య నిర్ణయాల విషయంలో మాత్రం ఎప్పుడు మనల్ని కాపాడే దేవుళ్ళ లాంటి డాక్టర్లనే నమ్ముదాం. That's all for today. This is Hari Krishna signing off for Sakshi Exclusive.